బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. చిరంజీవ మూవీ ట్రైలర్ రివ్యూ. అంటే చిరంజీవ అంటే మీరు పాత జై చిరంజీవ మూవీ అనుకున్నారు, అది కాదు. ఇది చిరంజీవ రాజ్ తరుణ్ నటించిన చిరంజీవ మూవీ ట్రైలర్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక కొరియన్ వెబ్ సిరీస్ ఆర్ కొరియన్ మూవీ ఒకటి ఉంటుంది. ఆ మూవీలో ఒక అమ్మాయికి ఒక పవర్ వస్తుంది. సో ఆ అమ్మాయి పవర్ ఏంటంటే, తొవ్వడ నడుచుకుంటూ పోతా అంటే ఒక్కొక్క పర్సన్ మీద గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గీతను బట్టి ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి అని చెప్పేసి ఆమెకు తెలుస్తూ ఉంటుంది. ఆ స్టోరీ నుంచి ఈ మూవీ స్టోరీ ఇన్స్పైర్ అయ్యారు. ఈ మూవీలో రాజ్ తరుణ్ డ్రైవింగ్ చేస్తా అంటే ఒక దున్నపోతు ఎదురొచ్చినట్టు భ్రమపడతాడు. భ్రమపడి యాక్సిడెంట్ గురైన తర్వాత అప్పటి నుంచి అతనికి ప్రతి ఒక్కరి తలపైన ఆయుష్ కనిపిస్తాడు. ఇతను 30 సంవత్సరాలు బతుకుతాడు, అతను 50 సంవత్సరాలు బతుకుతాడు, అతను 100 సంవత్సరాలు బతుకుతాడు. ఇట్లా ఆయుష్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఆయుష్ కనిపిస్తా అంటే ఏం చేస్తాడు, కొంతమంది క్రిమినల్స్ వేసేస్తే అవతల డబ్బులు ఇస్తారు కదా, నేను ఫలానా క్రిమినల్ వేసేస్తా, ఫలానా క్రిమినల్ చంపేస్తా, మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అలా తనకు వచ్చిన యాక్సిడెంటల్గా వచ్చిన పవర్ని వాడుకుంటా అంటాడు. సో ఇది ఇన్స్పైర్ అయ్యి ఒక స్టోరీ అయితే రాసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అతను ఆ పవర్ వాడి ఎట్లా డబ్బులు సంపాదించుకున్నాడు, చావడానికి రెడీ ఉన్న క్రిమినల్స్ చంపేసి అతను డబ్బులు ఎట్లా సంపాదించుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ట్రైలర్ స్టోరీ అటెంప్ట్ అయితే బాగుంది, కానీ కంటెంట్ను హైలైట్ చేయకుండా మిగతా అంశాలని ఈ ట్రైలర్లో హైలైట్ చేసారు. ఎనీవే స్టోరీ లైన్ కొత్తగా ఉంది, కానీ ప్రెజెంటేషన్ మన రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉన్నది. చూద్దాం, ఒకవేళ ఇది ఓటీటీలో విడుదలైనాక ఎలాంటి స్పందన వస్తుందో. ఈ November 7th ఇది ఆహా ఓటీటీలో విడుదల అవ్వబోతుంది అన్నమాట. ఇక రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకు రాజ్ తరుణ్ గురించి తెలిసిందే. అతని నటనలో వేరియేషన్ అయితే ఎప్పుడు కనిపిస్తలేదు, ఎప్పుడు ఒకే రకంగా నటిస్తాడు. మధ్య మధ్యలో ఏదో కొంచెం ట్రై చేసినట్టు అనిపించింది మంచి నటునిగా ప్రయత్నించడానికి. బట్ ఆయనకి ఈ రోజు వరకు కుమారి 21F తర్వాత ఈ రోజు వరకు పెద్ద కమర్షియల్ సక్సెస్ కానీ, ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కానీ పెద్దగా ఏం లేవు అసలు. ఆయన తన యాక్టింగ్లో వేరియేషన్ చూపించడం, డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేయడం వల్ల ఆయనకు కొంచెం మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకమైన స్టోరీస్, ఒకే రకమైన గెటప్ ఇలాంటి ఏమంతా కలిసి రాకపోవచ్చు. ఈ ట్రైలర్కి BGM అచ్చు రాజమణి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం నాయిజీగా అనిపించింది నాకైతే. ఈ ట్రైలర్కి కామెడీకి సూట్ అయింది, బట్ కొంచెం నాయిజీగా అనిపించింది, ఎందుకో తెలియదు. మొత్తానికైతే ఈ ట్రైలర్లో కొరియన్ సిరీస్ ఆర్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని కొంత కామెడీని, కొంత లవ్ స్టోరీని మసాలా తల్లినట్టు తల్లిరు సినిమాలో చల్లేసి సినిమా అయితే రెడీ చేసారు. చూద్దాం ఈ మూవీ మనల్ని ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందో. రాజ్ తరుణ్ గారు మూవీస్ చాలా థియేటర్లో విడుదల చేసిండు, ఇప్పుడు సీదా ఓటీటీలో విడుదలకు వచ్చే పరిస్థితి వచ్చింది. రాజ్ తరుణ్కి తొందరలో ఒక మంచి సక్సెస్ రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.